కర్నూలులో ఘోర ప్రమాదానికి గురైన బస్సులో హైదరాబాద్కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని సమాచారం. ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో కల్లూరు మండలం చిన్నటేకూరు వద్దకు రాగానే వేగంగా వెళుతున్న బస్సు అదుపు తప్పి ఓ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా బస్సు అంతటా వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు కూడా కాలి బూడిదయ్యారు. వి కావేరీ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు పటాన్చెరు నుంచి గురువారం రాత్రి 9 గంటలకు బయలుదేరింది. బీరంగూడ, గండిమైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకొని బెంగళూరుకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోకి రాగానే ఎదురుగా వెళుతున్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు పూర్తిగా బస్సు క్రిందికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే బైక్ పెట్రోల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 23 మంది వెంటనే అప్రమత్తం అవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే బస్సు ఫిట్నెస్ లేకపోవడంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ మార్చి 31 వరకే ఉంది. అయినప్పటికీ బస్సును వాడుతున్నారు. ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం 11 మంది మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. బస్సు ఢీకొనడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా అక్కడికక్కడే చనిపోయినట్లు తెలిసింది. ఇక కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు 4 మృత్యువాత పడ్డారు. గొళ్ల రమేష్, ఆయన సతీమణి అనుషతో పాటు 2 చిన్నారులు 12 ఏళ్ల మనీష్, 10 ఏళ్ల మన్విత దుర్మరణం పాలయ్యారు. కంపెనీ ట్రిప్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లిన రమేష్ తిరిగి వెళ్లి వస్తూ ఉండగా మృత్యువు కబలించింది. ఒకేసారి కుటుంబంలోని 4 మరణించడంతో గోళ్లవారిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇదే బస్సులో రాత్రి హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద 3 ప్రయాణికులు ఎక్కారు. జేఎన్టీయూ వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కిన రామారెడ్డి, నిజాంపేటలో బస్సు ఎక్కిన నెల్లూరు వాసి హర్ష క్షేమంగా బయటపడ్డారు. జేఎన్టీయూ స్టేజ్ వద్ద ధాత్రి, అమిత్ కుమార్ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు సమాచారం. అలాగే కూకట్పల్లి వై జంక్షన్లో బస్సు ఎక్కిన చందన, మంగా ఫోన్లు, గండిమైసమ్మ చౌరస్తా వద్ద బస్సు ఎక్కిన సత్యనారాయణ, చింతల్లో బస్సు ఎక్కిన వేణు ఫోన్స్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే ప్రమాదం నుంచి గౌలిదొడ్డి వాసి శివ ప్రాణాలతో బయటపడిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారం మేరకు ఈ బస్సు ప్రమాదంలో 23 మంది ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడగా మొత్తం 19 మంది సజీవ దహనం అయ్యారు. ఫోరెన్సిక్ బృందం బస్సుల నుంచి వీరి మృతదేహాలను వెలికితీసింది. దీంతో పలు కుటుంబాలలో విషాదం నెలకొంది. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి.